నా సహోదరులు అంటున్నారు. అందుకే ఇప్పుడు మైలీడర్ స్కూల్ అతను కులమత భేదాలు లేకుండా వాళ్ళకి ఇచ్చిన హిందూ ముస్లిం లేకుండా అందరికి చదివించే మహానుభావుడు. నేను స్కూల్ రమేష్ కనిపించారు. దానికి నేను కోర్టు పనిచేయను. బిల్ల పిల్లలకు చదివి బిల్ల పిల్లలకు స్కూల్ ఫీజు తీసుకోవద్దు అని నేను చదివించాను. ఆయన రమేష్ అన్న గతంలో కొంచెం ప్రాబ్లం అయింది. అది దాని గురించి నేను చెప్పను. ఎందుకంటే మన వాళ్ళు మన పక్కపడి బీరోలో ఉంటే వాళ్ళకి సాయం చేయండి. ఈ రోజు బంగ్లాదేశ్ లో జరిగే ఆలోచనలు చూస్తూ ఉన్నారు. భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారు చేసే పనులకు నేను పట్టిక గురించి మాట్లాడలేదు. ఆయన ఒక దేవుడు, ఆయన ఒక రాముడు. ఎందుకంటే నేను చెప్తున్నట్టే ఈ రోజు భారతదేశంలో మనం ఎందుకున్నామా అని కొంతమంది చేస్తా ఉన్నారు. నేను చాలా వరకు యూపీఏ చరిత్రలను చాలా మంది డాక్టర్లు స్టూడెంట్లను చాలా మంది అనిపిస్తున్నాను. నేను నా గురించి చెప్పుకోవద్దు, మన గురించి చెప్పుకోవాలి. ఈ రోజు స్కూల్లో పిల్లలు తల్లిదండ్రులకు ఏమవుతుందంటే నిన్న గతం హైదరాబాద్ గా నా కొడుకులు వచ్చిండు. వాటి జుట్టు పెట్టుకోవచ్చు, జుట్టు కటింగ్ వేసుకొని ఒక 5 నిమిషాలు లెక్క టీచర్ వచ్చిండు. అరే బాబు కటింగ్ సగవాడు మొత్తం వాడు ఏం రాదు వాడికి అన్ని పోయేస్తా ఉన్నాడు. వాడిని కొడితే వాడిని తగ్గి పోయి పోలీస్ స్టేషన్ కేసు పెట్టాడు. మీకు ఎందుకంటే చెప్తున్నాడు దయచేసి చెప్తాను. అందరూ ఎవరు మాట్లాడదు, ఒక 2 నిమిషాలు మాట్లాడండి. మీ పిల్లలు కొడితే రక్తం వస్తే కలగలిగితే అప్రోచ్ అడగండి, కానీ చిన్న కొడితే అడగద్దు. మిమ్మల్ని డాడీ మమ్మీ నన్ను టీచర్ కొట్టిండు మమ్మీ అనగానే అవునా నేను కొడతాను, నువ్వు మంచిగా అనుకో, అట్లా టీచర్ అట్లే కొడతాడు, నీ భవిష్యత్ కోసం కొడతాడు అని అనాలి మనం. లేకపోతే వచ్చి టీచర్ దగ్గరికి వచ్చి మీరు టీచర్ అని ఏమైనా అడగాలి, చదువు నాకు చదువుకోమన్నాడు. వాడు అవిడిచెట్టు అవుతాడు, వాడు దేశంలో తండ్రి ఎవరైతాడు. మేము ఎందుకోసం చెప్తున్నట్టే నేను మా కళ్ళ దగ్గర వస్తా ఉన్నాం. మంచిగా చదివిన వాళ్ళందరినీ మేము ప్రోత్సహిస్తున్నాము. ఐఎస్ చదువుకో, ఐపీ చదువుకో, డాక్టర్ చదువుకోండి, ఏదైనా ఎంత చదువుకున్నాం ప్రభుత్వం ఈ రోజు డాక్టర్ చేసినాం కూడా వచ్చి నా పిల్లలు చెప్పడం పట్టేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే నేను భారతదేశం మొత్తం తిరుగుతా, తెలంగాణ మొత్తం తిరుగుతా. నేను తెలంగాణలో ఏం జరిగేది, ఎవరేం చేస్తా ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది అన్నం లేకుంటున్నారు అని నేను అర్థం చేస్తా ఉంటా. యాక్చువల్లీ నేను బిల్డర్ మేము వేరే చేసిన డబ్బు బాగా సంపాదిస్తాం. అన్న బీద పిల్లలకు సాయం చేసిన దేవుడు. నేను సంపాదించిన 75% బీద పిల్లలకు పోషణ ఇస్తలేదు. ఇదంతా నా గురించి చేసుకుంటున్నా దొరుకుతుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నట్టే నా దగ్గర ఉన్న బీద పిల్లలు వచ్చి నేను చదువుకోండి సార్, నేను చదువుకుంటా, మా అమ్మ నాన్నకు బీరోజు మాకు అన్నం లేదు సార్, నేను చదివించండి సార్ అని నాయకుడికి వస్తే నాకు అన్నంలో నీళ్ళు వస్తాయి. ఆఖరి నా మెడ మీద ఉన్న గొలుసులో 100 సార్లు పెట్టి తిరిగట్టే పిల్లలకు నేను అది మా నేను బంగారం పెట్టి చిత్త మా మేడ ఇప్పించుకోవచ్చు. పాపం మా మేడ ఏమన్నది, మీరు ఏమని మీ కుటుంబాలను దానం చేయండి, అప్పు తీసుకొచ్చి దానం చేయకండి. నేను చాలా సార్లు అప్పు తీసుకొచ్చిన పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, చాలా మంది బిల్డర్లు, నాకు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్, చాలా మంది తెలుసు, ఆర్టీఓలు చాలా మంది నన్ను గుర్తుపడతారు. కాశెట్టి కుమార్ అని గూగుల్ కూడా వస్తుంది. నేను ఎందుకోసం చెప్తున్నట్టే మీరందరూ ఏదైనా పక్కపడి బీరో ఉండమని ఏదైనా చేయదు. మనం గిన్న కుటుంబం నుంచి వచ్చినాం. నేను ఎందుకు ఎప్పుడు చెప్తున్నాను, దయచేసి వాడు కొనసాగుతున్నాను వీళ్ళు కాళ్ళ దొరుకుతున్నాను అని అనుకోవద్దు. నేను గిన్న కుటుంబం నుంచి వచ్చిన ఎట్లా జయించాలని నేను నాకు బాధ లేదు. నేను అనాదర్శంగా అనుకున్నా. నేను కక్ష కొద్ది రియల్ ఎస్టేట్ లోకి వచ్చిన డబ్బు బాగా సంపాదించాను. నాకు 4 కార్లు, నా కొడుకు పెద్ద డాక్టర్, నా అల్లుడు పెద్ద, ఇలాంతా పెద్ద ప్రయోగాలు చేశాను. ఈ రోజు నుంచి అది 90% నేను బీద పిల్లలకు సాయం చెప్పాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి గో మాతాకి. ఒక్కొక్కసారి నేను యూట్యూబ్ లో చూస్తా. నేను అయిపోతాను ఢిల్లీ పెట్టాను కదా, బయటగా క్యాన్సిల్ చేసుకుని వేసిన. ఎందుకంటే అదే విధంగా ఇది చేస్తాను. నాకు సహకారం వచ్చి నా చూడ చెప్తా ఉంటాడు. ఇది చెప్పాను చూడండి, నేను 25 సంవత్సరాలు సొసైటీ చూడండి, నాకు కుటుంబం లేదు. ముస్లింలు చచ్చిపోతే ముస్లిం ఒక చచ్చిపోతే వాళ్ళ పిల్లల్ని హైదరాబాద్
నన్ను అంటాను అది వాడి సభ్యులు బీజేపీ వాళ్ళని సాయం చెప్తున్నాడు మానవత్వం వల్ల వాళ్ళు చచ్చిపోతారు మనం ప్రశ్నించాలి అది చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది అన్న మంచి మన సార్ చాలా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇక్కడ సోర్ముల కోసం మాట్లాడద్దు అంటే ఆయన ఎంత ధైర్యంగా మాట్లాడాడు. మీతో సాయం చెప్తున్నాం మనం ఎవరి కోసం పెట్టలేము మనం భయం ఆయన భయం లేకుండా మాట్లాడుతున్నాడు. నేను కాబట్టి నేను నిజంగా మాట్లాడచ్చు. ఏ పార్టీకి సంబంధం లేదు. ఏ పార్టీ వచ్చాడో చేస్తాను ఏ చెప్పు నేను అదే కానీ సార్ నాకనే చాలా మంచోడు. ఆయన నాకనే చిన్న ఏరియాను తీయించు ఎందుకంటే చెప్తుందంటే ఆయన మాటలు చూస్తాను అసలు నాకు చాలా 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 మంచిగా అనిపించింది. ఈ తెలుగు కూడా మాట్లాడుకుంటూ అయిపోయాడు మాట్లాడుతూ ఉంటే అంటే మనం మాట్లాడాలన్నా మంచుకుంటూనే ఉంటారు లేకపోతే వేసేసుకుంటాం అయితే అవి అర్థం వేసేసి మీరందరూ ఏమనుకోవద్దు పెద్దలు ఇంతసేపు నేను ఉంటాడు వాళ్ళని మీరందరూ మర్చిపోయినారు మీకేం పంపించాలని చేయండి అది నిజంగా ఉన్నాం. ఇప్పటికీ నేను ఆయన నిజంగా ఉంటా నేను ఆయన ఏది చెప్పారు మీరు చాలా ఉంటా మీరు అప్పటికే ఢిల్లీ టికెట్ క్యాన్సిల్ చేసుకుని వచ్చాను. భారత్ మాతాకి జై మాతాకి. థ్యాంక్ యూ అన్న. మరి తెలుగులో కూడా యాక్షన్స్ లేదు. స్టాఫ్ వాయిలెన్స్ అండ్ అగెన్స్ట్ ఉమెన్. సో స్త్రీల పట్ల అహింసను ఎవరు కూడా యాక్షన్ చేయబడతాము. ఆ చక్కని